లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏ 100%, బి 50%. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తన పట్టును నిరూపించుకోనున్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నేడు పరాకాష్ఠకు చేరింది. ఏకంగా 1,4,00,000కు పైగా ప్రజలు సంతకాలతో కూడిన భారీ పత్రాలను తీసుకుని జగన్ నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. లోక్ భవన్కు వాహనాల్లో తరలిన ఈ సంతకాలు వెలువ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో జగన్ సాధించిన ఈ విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కోలుకొని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైద్య విద్యను పేదలకు దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఈ సంతకాల రూపంలో బయటపడింది. జగన్ స్వయంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంతకాల పత్రాలతో ఉన్న వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన తీరు ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని తలపిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సేకరించిన ఈ సంతకాల్లో ప్రజల ఫోన్ నెంబర్లు కూడా ఉండటం ఈ ఉద్యమం ఎంత పారదర్శకమైందో చాటి చెబుతుంది. అంబేద్కర్ విగ్రహం ద్వారా నివాళులు అర్పించిన ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నర్కు విన్నవించడం ద్వారా జగన్ తన నిరసనను ఒక ఉన్నత స్థాయిలో నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమ పథకాల నిలిపివేత మరియు ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై సామాన్యులో గూడుగట్టిన అసంతృప్తి ఈ రూపంలో వెల్లువెత్తింది. ముఖ్యంగా వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా పేద విద్యార్థులు భవిష్యత్తును అంధకారం చేస్తున్నారన్న జగన్ విమర్శలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. చంద్రబాబు స్వగృహమైన నారావారిపల్లిలో కూడా ఈ ప్రజలు ఈ సంతకాలు ఉద్యమంలో పాల్గొనడం అధికార పక్షానికి మింగుడు పడలేని విషయం మారింది. ఈ పరిణామం కూటమి ప్రభుత్వం పునాదులను కదిల్చేలా ఉందనడంలో సందేహం లేదు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో జగన్ ఈ ఉద్యమం ద్వారా నిరూపించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా 1,00,00,000 మందికి పైగా ప్రజల మద్దతును పత్రాల రూపంలో గవర్నర్ ముందుంచడం చంద్రబాబు రాజకీయ చాణక్యానికి సవాల్ విసిరినట్లయింది. పోటెత్తిన ఈ జనప్రవాహం మరియు సంతకాల విలువ చూస్తుంటే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ఉధృతగా ప్రజా పోరాటాలు చేసే అవకాశం కల్పిస్తుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.